హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులో కావాల్సినవి అన్ని పోపు దినుసులు అన్నీ చూడండి. ఒక మామిడికాయలోకి గ్లాసుతో గ్లాసుడు పప్పు తీసుకున్నానండి. కందిపప్పు 4 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. కడిగేసి ఇక్కడ పెట్టుకున్నాను. ముందుగా ఇది 4 విజిల్స్ వేయించుకుందామండి. కందిపప్పుని కందిపప్పు ఉడికి లోపల మనం ఇవన్నీ కట్ చేసి తెచ్చుకుందామండి. ఉడికిందేమో చూసుకుందామండి. పప్పు ఎలా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోసేపు ఉడకనిద్దామండి. అన్నమాట ఇదిగోండి, కొంచెం పొంగు రానిచ్చాక ఇలా పసుపు వేసుకుందాం. కారం, అల్లుప్పు. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి పప్పు గుత్తితో తిప్పేసుకున్నామండి. అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ వేయించుకుందాం. 5-6 స్పూన్లు నూనె పోసుకోండి. పోపుకి ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇలాగ ప్రతిదానికి ఇలా నాటు పెట్టుకుంటానండి. నేను వేకలకి ఎల్లుల్లిపాయలు వేయించుకుందాం. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని వాంటాలండి. వాంటాలు వేసుకోండి మామిడికాయ పప్పులోకి, లేదంటే ఆవాలు వేసుకోవచ్చు. వాంటాలు లేకపోతే ఆవాలు వేసుకోవచ్చు. 2 మిరపకాయ ముక్కలు వేసుకున్నాం. కరివేపాకు, కొంచెం కొత్తిమీర. తాలింపు అయిపోయిందండి. పోపు అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అలా వేసుకోండి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. ఈ వంటకం మీరు చేసుకుని తినండి. ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో నాకు చెప్పండి.